హలో అండి. టుడే ఈ వ్లాగ్‌లో పార్సెల్ సెండ్ చేశారండి మా మదరు. యూఎస్ఏకి నేను షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఈ వ్లాగ్‌లో నేను షేర్ చేస్తానండి. అండ్ వారు ఎలా చేసుకున్నారు ప్యాకింగు అదంతా షేర్ చేశాను. సుదీక్ష పాప తీశారండి ఈ వీడియో. ఎవరికైనా చాలా హెల్ప్ అవుతుందని మేము షేర్ చేస్తున్నాము. చూసారా అండి మా మదర్ అన్నీ బాక్స్‌లో పెట్టేసి తీసుకొచ్చారు. అక్కడ ఇచ్చేస్తే వారే చేసుకుంటున్నారండి. ఇలా అరిసెలు అన్నీ మా మదరే చేశారండి. ఇక్కడే చేశారు. సిటీలో ఎప్పుడు మాకు హోమ్ టౌన్ నుంచి వస్తాయి. ఈసారి సిటీలోనే మా దగ్గరే ట్రై చేశారు. చాలా బాగా కుదిరాయండి. గీతోనే చేశారు. ఎప్పుడు ఎవ్రీ టైం గీతోనే చేస్తారు. అన్నీ ఎక్కువ మా మదరే చేశారు. కొన్ని అవుట్ సైడ్ తీసుకున్నామండి. అవుట్ సైడ్ కూడా మేము ఎప్పుడూ తీసుకుంటాము. క్వాలిటీ చాలా బాగుండే దగ్గరే తీసుకున్నాము. పికిల్స్ డబుల్ లేయర్ ప్యాకింగ్ చేస్తారండి. లెమన్ పికిల్ కొన్నే పంపించాము. లాస్ట్ టైం మా సిస్టర్ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళారండి. ఆవకాయ అవన్నీ తీసుకొని వెళ్ళారు. ఈసారి మా మదరే లెమన్ పికిల్ పెట్టారు. సో అది పంపించారు. మా సిస్టర్ పికిల్స్ ఏమీ వద్దు అని చెప్పారు. మేము కొన్ని పెట్టాము. అలాగే ఉసిరికాయ చెప్పారండి. నేను కాల్ చేసి బిఫోర్ డేనే అడిగాను. రా ఉసిరి తీసుకొని వెళ్ళరు అని చెప్పారు. సీడ్ ఉన్నవి ఏది నాట్ అలౌడ్ అంటండి. సో మేము కట్ చేసి పీసెస్కి అప్పటికప్పుడు మా మదర్ ఆడేని పీసెస్ కట్ చేసి రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ మిక్స్ చేశారు. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళేంత వరకు ఉంటుంది. అది డ్రైడ్ లాగా చేసుకోవడానికండి. నెక్స్ట్ 5 days వాటర్లో అలాగే పెట్టిన తర్వాత లిడ్ ఓపెన్ చేయకుండా నెక్స్ట్ సన్కి పెట్టేస్తే డ్రైగా అయిపోతే మనం ఎప్పుడైనా తినేసేయొచ్చండి. అదే ప్రాసెస్ ఫాలో అవుతాం. మా ఫ్రెండ్ చెప్పారండి. అది చాలా బాగుంది ఆ ప్రాసెస్. అలాగే ఇక్కడ కూడా మేము అలాగే ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ రసం పౌడర్, గరం మసాలా అలాగా ప్రిపేర్ చేశారండి మా మదరు. అవి బాక్స్లో తీసుకొచ్చాం. మనం ఏం చేసుకోనక్కర్లేదండి. అన్నీ వారే చేసుకుంటారు. మనం రెడీగా వారు వచ్చినప్పుడు అక్కడ పెట్టేస్తే చాలు, ప్యాకింగ్ చేసుకుంటారు. గీ కూడా లాస్ట్ టైం మేము తెలియక అవుట్ సైడ్ చేపించామండి. కొన్ని అవసరం లేదు. 2-3 లేయర్స్ వారే చేసుకుంటారు. పికిల్స్ కూడా ఎక్కువ లేయర్స్ పెట్టి చేసుకుంటారండి. గీ చేశారు, మీతో షేర్ చేస్తాను. రసం పౌడర్ ఇది కొన్ని నేను దాని మీద రాసానండి. అవసరం లేదు, ఎందుకంటే ప్యాకింగ్ అక్కడికే వెళ్ళిపోతుంది కాబట్టి. ఎప్పుడైనా మండే వేసుకోండి, వీకెండ్కి వెళ్ళిపోతుంది అన్నారు. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అది. వాటర్ వేయకుండా చేశారండి మా మదరు. ఎందుకంటే వాటర్ వేస్తే ఎక్కువ డేస్ ఉండదు కదా, సో కొంచెమే చేశారు. అన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఏమీ అవసరం లేదు, ఇక్కడే తీసుకోవచ్చు అని చెప్పారండి మా ట్విన్ సిస్టరు. పార్సిల్ వేయాలి అనుకున్నాం కాబట్టి కొన్ని అక్కడ కంటే కొంచెం ఇక్కడ బాగుండేవి అవి పంపించమని చెప్పారు. అవే పంపిస్తున్నాం. మేము కూడా కొన్ని యాడ్ చేసి పంపించామండి. ఇది ఆయిల్ కొంచెం మిక్స్ అవ్వనప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు. కానీ మా పానాసోనిక్ మిక్సీ మీకు సెండ్ చేసాం షార్ట్లో ఒకసారి. అసలు సెకండ్ థాట్ లేకుండా అది తీసుకోవచ్చండి. నెక్స్ట్ యుఎస్లో పిన్ డిఫరెంట్ ఉంటుంది. లాస్ట్ టైం ఎగ్రోమెక్లో తీసుకున్నారు, బ్రాండ్ వేరే తీసుకున్నారండి. చూసారా, ఇది ఇలాచీ పౌడర్ పంపించామండి. మా సిస్టర్ పొంగల్లో వేసుకోవడానికి చెప్పారు. మా మదర్ ఇలా అవన్నీ తీసేసి నీట్గా మిక్సీ వేసి పంపించారు. పెప్పర్ పౌడర్ కూడా అలాగే సపరేట్గా చేసి పంపించాము. అన్నీ నీట్గా సపరేట్గా ప్యాకింగ్ చేసుకుంటున్నారు. సో ఆ మిక్సీ అక్కడ విడిగా తీసుకొని వెళ్ళారండి. బెల్లము, సున్నుండల పిండి తీసుకొని వెళ్ళారు. కానీ అది వేయడానికి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఆ మిక్సీ అంత పని చేయట్లేదంట. ఈ పానాసోనిక్ అసలు ఎంత హెవీగా వేసినా కానీ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈసారి మా మదర్ బెల్లం కూడా ఇక్కడే మిక్స్ చేసి పంపించారు. ఇలా ఒత్తులు తీసుకొని వెళ్ళొచ్చండి. నేను డీమార్ట్లో తీసుకున్నాను, అక్కడ చాలా బాగుంటాయి. చూసారా అండి, ఇలా అన్నీ నీట్గా అలా ప్యాకింగ్ చేసుకుంటున్నారు. అగరబత్తీలు అయితే అలవ్ లేదంటండి. మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడు చెక్-ఇన్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళండి. ఎక్కువ తీసుకొని వెళ్ళొచ్చు, ఒక 2 yearsకి. అప్పటికి మా సిస్టర్ తీసుకెళ్లారు. ఇంకా చాలా బాగా తీసుకెళ్తే బాగుండని అనుకుంటున్నారు. చాలా అగరబత్తీలు పెట్టి పూజ చేసుకుంటే చాలా ఇష్టం అండి మా ట్విన్ సిస్టర్కి. ట్రై చేసాం ఈసారి, కానీ అలవ్ లేదంట. ఎలాగైనా ప్రాబ్లమే అండి, సో అలవ్ లేదని చెప్పారు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చెక్-ఇన్ బ్యాగ్లో ఎక్కువ వేసుకొని తీసుకొని వెళ్ళండి. పచ్చకర్పూరం, జవ్వాది అది పంపించడానికి ట్రై చేశాను, కానీ అలవ్ లేదు అని చెప్పారండి. కొన్ని ఫ్లవర్స్ అలంకరణ కోసం కలశంకి పెట్టుకోవడానికి చెంబు అది పంపించామండి. లాస్ట్ టైం తీసుకొని వెళ్ళలేదు అది, ఈసారి తీసుకొని వెళ్ళిపోయారండి. ఫొటోస్ కూడా అక్కడే తీసుకున్నారు మా సిస్టరు. పానీపూరి కోసం కిట్స్ చెప్పారండి కొన్ని, మా విశ్వక్ బాబు, రుత్విక్ బాబు. సో అవి తీసుకున్నాము. అవన్నీ అక్కడే తీసుకున్నామండి. వడియాలు కూడా గుమ్మడికాయ వడియాలు చెప్పారు. రత్నదీప్లో అవైలబుల్గా ఉన్నాయండి, అవి అక్కడ తీసుకోవచ్చు.
ఉప్పు మిరపకాయలు నాట్ అలౌడ్ అని చెప్పారు. అవి వద్దన్నారు. అయినా వేసామండి. మా బావగారికి ఇష్టం. సో, వేసాము. కానీ ఇది కార్‌లో పెట్టుకోవడానికండి తీసుకున్నాం. అదేది మెటలు అని అడుగుతున్నారు. గోల్డా? సిల్వరా? సిల్వరు, గోల్డు అలౌ లేదంటండి. అది తర్వాత నెక్స్ట్ పెడతానని సైడ్‌కి వేశారు. చెక్ చేసుకొని అన్నీ నీట్‌గా చెక్ చేసుకొనే వేసుకుంటారండి వాళ్ళు. చాలా ప్రాబ్లమ్ అవుతుంది కదా! మనకి అందరికీ తెలుసు స్కాన్ అవుతుంది అనని. కొన్ని పాప వాళ్ళు స్నాక్స్ పంపించారండి. చెక్స్ ఓకే. మేము కొన్ని చెక్స్ అయితే అలో లేదండి. మనం సెపరేట్‌గా పంపించాలి. అది స్కాన్ అయిపోతాయి అని అన్నారు. మేము పంపించడానికి ట్రై చేసినప్పుడు. అమ్మవారు ఫేస్ అది పంపిస్తున్నానండి. దసరా నవరాత్రులు వచ్చాయి కదండీ! మా సిస్టర్ పెట్టుకొని చేసుకుంటారు అని అన్నారు. కానీ టైం పడుతుంది కదా వెళ్ళడానికి. నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చు. ఆ టైంకి వెళ్తే కొంచెం పెట్టుకుంటారు అని అనుకుంటున్నాము. మేము కొన్ని యాడ్ చేసి పంపించామండి. కిడ్స్‌కి వీళ్ళు చిప్స్ తీసుకుంటారు కదండీ! ఈ చిక్కీలు మాకు మా ఫాదర్ పార్సెల్ పంపించారండి. ఇక్కడికి పంపిస్తామన్నప్పుడు 2 టైమ్స్ వచ్చింది పార్సెల్. ఘీ అది మా మదర్ ఇక్కడే ఉన్నారు. ఘీ అది అక్కడ అవుట్ సైడ్ కొని పంపించారండి. పార్సిల్‌లో వేసి రైస్‌తో పాటు రైస్ బ్యాగ్‌లో ఇలా బాటిల్‌లో పంపించారు. అది పోదు కదండీ బాటిల్‌లో వేసినప్పుడు. వాళ్ళే కట్ చేసి దానిలో వేసుకున్నారు. మా మదర్ ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా అవుట్ సైడే పెట్టారు ప్రాబ్లమ్ అవుతుంది అనని. ఇంకా దీన్ని అలాంటి ప్యాకింగ్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టినా బాగుండేది అని అనుకున్నారు. అలాగే ఉండిపోతుంది కదండీ! ఫ్రిడ్జ్‌లో పెడితే గడ్డ కట్టినట్టు ఏమవ్వదు అనని. ఇప్పుడు కొంచెం లిక్విడ్‌గా అయిపోయింది. ఘీ ఎప్పుడైనా క్యాబిన్ బ్యాగ్‌లో వేసుకోవాలండి. చెకిన్ బ్యాగ్‌లో వేసుకోకూడదు. మేము లాస్ట్ టైం మిస్టేక్ చేసాము. సర్దేసాం అన్నీ. వెయిట్ కొంచెం ఎక్కువ అవుతుంది అన్నప్పుడు కొంచెం అటు ఇటు పెట్టినప్పుడు క్యాబిన్ బ్యాగ్‌లో వేసేసామండి అది. కానీ చెకిన్ బ్యాగ్‌లోనే వేసుకోవాలి. స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలండి. మనం ఎవరమైనా వెళ్తాం కాబట్టి సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు మన ప్రాబ్లమ్ అక్కడేం వేసేయరండి. మనకు కాల్ చేసినప్పుడు మనం బ్యాగ్‌కి తీసుకురావచ్చు. అప్పుడైనా చెప్పారు వారు కాల్ చేసి చెప్పారు. చెకిన్ బ్యాగ్‌లో ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. చెకిన్ అయిపోయి వెళ్ళిపోయాయి. మీరు మళ్ళా తీసుకురమ్మంటే తీసుకొస్తారు వేసుకోవచ్చు అని అన్నారు. మా సిస్టర్ వద్దు ఇంక వెళ్ళిపోయాయి కదా అని చెప్పేసి కిడ్స్ ఉన్నారు కదా బాబు వాళ్ళిద్దరూ. సో, ప్రాబ్లమ్ అవుతుంది అని మాకు కాల్ చేసి అక్కడే ఇచ్చేసారండి. బ్యాగ్‌కి పంపించేశారు. మాకు అప్పటి నుంచి మా మదర్ ఫీల్ అవుతా ఉన్నారు. అయ్యో తీసుకెళ్ళలేకపోయారా అని. నెక్స్ట్ అక్కడే అవైలబుల్‌గా ఉంది. ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఇవి నువ్వుల లడ్డు చేశారండి మా మదరు. లడ్డూలాగా చేశారు. వారు అన్నారు బాక్స్‌లో పెట్టేసేయండి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అని అన్నారు. బ్రేక్ అయినా ప్రాబ్లం లేదు. అక్కడ లడ్డూసే కదా చేసుకోవచ్చు అని చెప్పి మేము అలాగే ప్యాకింగ్ చేయమని చెప్పానండి. బాక్సెస్ పెడితే ఇంకా వాల్యూమ్ ఎక్కువైపోతుంది కదా! సో, అందుకని చెక్కలు కూడా అలాగే ఎక్కువైపోతుంది అని అనుకున్నారు. మేము 10 కేజెస్ 12 అని అన్నాం అండి. కానీ ఇంకా అలా ఎక్కువైపోయాయి. చక్రాలు చేశారండి. ఆ చక్రాలు కూడా అలా పంపిస్తున్నాము. కిడ్స్ కొన్ని చెక్కలు అడిగారండి మా విశ్వక్ బాబు, రుత్విక్ బాబు. సో, చెక్కలు కూడా చేశారు మా మదరు. అన్నీ అవైలబుల్‌గా ఉంటాయండి. ఎక్కువ టర్మరిక్ పౌడరు, చిల్లీ పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, చింతపండు మెయిన్ ఆ 3 ఉంటే చాలండి. అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అన్నీ తీసుకుంటున్నారండి మా సిస్టరు. ఎలాగూ పార్సిల్ పంపించాలి అని అనుకున్నారు. సో, కావాల్సినవి కొన్ని చెప్పారు. ఘీ కొంచెం లోపల ఉండిపోయింది. మా మదర్ వాటర్‌లో పెట్టారండి. హాట్ వాటర్ పెట్టి హాట్ వాటర్‌లో బాటిల్ పెట్టేశారు. నీట్‌గా అలా కరిగిపోయిందండి. ఇలా 2, 3 లేయర్స్ చేసేసారు ప్యాకింగు. వెళ్ళేవారు ఎవరైనా కానీ క్యాబిన్ బ్యాగ్‌లో చెకిన్ బ్యాగ్‌లో వేసుకొని వెళ్ళండి. క్యాబిన్ బ్యాగ్‌లో అయితే అలౌ లేదు. ఘీ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చండి. అండ్ పార్సిల్‌లో కూడా తీసుకెళ్తారా లేదంటే తీసుకెళ్తున్నారండి. అలౌ ఉంది. మేము 1 కేజీ పంపించారు. అక్కడ కూడా తీసుకోవచ్చు అని అన్నారు. అలాగే సున్నుండలతోటి పౌడర్ బెల్లం వేసి మిక్స్ చేసి పెట్టారు. ఇంకా రెడీగా చేసుకోవచ్చండి. ఎక్కువ చేశారు. 4 కేజెస్, 5 కేజెస్, 6 కేజెస్ దాకా మా మదర్ రెడీగా పెట్టారు. కానీ ఫైనల్‌గా అక్కడికి 2.8, 3 కేజెస్ వెళ్ళింది. ఇంకా ఎక్కువ వద్దు అన్నారు. లాస్ట్ టైం తీసుకెళ్ళిందే ఉంది అని చెప్పారు మా సిస్టరు. ఎప్పుడైనా కావాలంటే పంపించొచ్చు అని. అక్కడికి ఇక్కడికి అదేనండి. కొంచెం సున్నుండల పిండి అలాంటిది బెటరు ఫుడ్డు. అక్కడ దొరకవు కదా! అలాగా చేసుకోవడానికి అన్నీ దొరుకుతాయి. మిక్సీ అయితే ప్రాబ్లమ్ అని అనిపిస్తుంది అని చెప్పారండి మా సిస్టరు. ఇక్కడ పానాసోనిక్ మిక్సీ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము షేర్ చేసాము. సెకండ్ థాట్ లేకుండా తీసుకోవచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వేరే బ్రాండ్ తీసుకొని వెళ్ళారు. ఇవే స్పిన్ కొన్ని బ్రాండ్స్‌లోనే ఉంటుంది. ఆ బ్రాండే తీసుకొని వెళ్ళారు. అస్సలు ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ ఒక్కటికే వర్క్ అవుతుంది. ఇది ఇంత హార్డ్‌గా ఉంటుంది కదండీ! ఇదైతే వర్క్ అవ్వదు. బ్లేడ్ కొంచెం ప్రాబ్లమ్ అయింది అని అన్నారు. సో, ఇక్కడే బెల్లం మిక్స్ చేసి పంపించొచ్చు. ఎవరైనా పంపించాలి అని అనుకున్న వాళ్ళు ఇంకా రెడీగా అక్కడ
గీ తోటి లడ్డూలు చేసేసుకోవచ్చండి. చూసారా అండి, అన్నీ అలా ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. క్లాత్స్ అయితే ఏం వద్దని చెప్పారండి. అయినా ఇంకా 2 టాప్స్ పంపించాను నేను. ఈసారి నార్సింగ్‌లో ఎక్కువ శారీస్ చాలా బాగున్నాయండి. నేను తీశాను, షేర్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్‌లో. టాప్స్ కొంచెం తక్కువే ఉన్నాయి అంటే నాకు నచ్చినవి కొన్ని తక్కువే ఉన్నాయి అని చెప్పాలి. సో 2నే తీసుకొని వెళ్ళాను. ఇంకెక్కడ వెళ్ళడానికి ట్రై చేయలేదండి. వద్దని చెప్పారు అసలు. ఇంక టెంపుల్‌కి వెళ్తూ ఉంటారు కాబట్టి 2 టాప్స్ పంపించాను. 4 మంత్స్ బ్యాకే వెళ్ళారు కాబట్టి చాలా ఎక్కువ తీసుకెళ్లారండి. ఇక్కడ బాబు వాళ్ళకి తీసుకెళ్ళిన క్లాత్స్ కూడా అక్కడ మిషన్స్‌కి కొంచెం కలర్ షేడ్ అవుతుంది అని అన్నారు. క్లాత్స్ అసలు వద్దు, అక్కడ చాలా బాగున్నాయి, అక్కడే తీసుకుంటాము అని చెప్పారు. ఈసారి క్లాత్స్ ఎక్కువ లేదండి, ఎక్కువ మేము ఫుడ్డే పంపించాము. అన్నీ కూడా కొన్ని టాప్స్ 2 టాప్స్ లాస్ట్‌లో షేర్ చేస్తాను, అవే పంపించాం. ఇంకా అమ్మవారికి అలంకరణ చేసుకోవడానికి అవి బ్లౌజ్ పీసెస్ పంపించమని చెప్పారు. దసరాల్లో అమ్మవారిని పెట్టుకుంటారు కదండి, సో అలాగా వెళ్ళేటప్పుడు పూజకి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళొచ్చండి. ఇలా దీనిలో బాక్స్లో పెట్టేస్తున్నారు, వ్రాప్ చేసేస్తున్నారండి కంప్లీట్గా అలాగా. మండే వేసుంటే వీకెండ్కి వెళ్ళేది. సో మేము థర్స్డే వేసాం కాబట్టి నెక్స్ట్ వీక్లో వెళ్తుంది అని అన్నారు. ఇంకా వెళ్ళలేదండి, వెళ్ళాక ఎప్పుడు వెళ్తుంది అనేది షేర్ చేస్తారు మా సిస్టరు. అంటే సేఫ్గానే వెళ్తాయండి. కొంచెం అలా వారు అన్నారు చెక్కలు అవన్నీ బ్రేక్ అవ్వచ్చు, ప్లాస్టిక్ బాక్స్లు ఏమన్నా పెట్టండి అని అన్నారు. చూడాలి, మేమైతే వద్దులేండి ఇంకా వాల్యూమ్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి విడిగా ప్యాకింగ్ చేపించాం. ఇదైతే బాక్స్ పెద్దది కదండి, మినిమం 30 కేజెస్. ఒక పర్సన్ ఎంత క్యారీ చేయగలరు, ఎంత లిఫ్ట్ చేయగలరు అంతవరకే వెయిట్ ఉంటుందండి. ఓన్లీ 30 కేజెస్సే అలా ఉంటుంది. ఈ బాక్స్ 2 కేజెస్ ఉంటుందండి. ఆ వెయిట్ కూడా మన మీదే చాలా డౌట్ ఉంటుంది, లెస్ చేస్తారని. లెస్ ఏం చెయ్యరండి, మనకే అవుతుంది. ఆ పికిల్స్ చూసారా అండి, అవి భీమవరం నుంచి మా ఫ్రెండ్స్ చెప్పానండి, అక్కడ నుంచి తెప్పించారు. ప్రాన్స్ పికిల్, బోన్లెస్ చికెన్ అండి, హాఫ్ కేజీ తీసుకున్నాం. ప్రాన్ పికిల్ 1 కేజీ, ఇంకో హాఫ్ కేజీ ఇక్కడికి తెప్పించానండి. చూసారండి, కలసం చెంబులు అలాగా. అగరవత్తులు ఏమీ అలవలేదండి. ఆ బాక్స్ నేను అది పెట్టుకోవడానికి అది పంపిస్తున్నాను. నేను చెప్పానండి యూఎస్ పంపించాలని. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. వీరు చెక్ చేసుకుంటామని అన్నారు బిఫోర్ డే కాల్లో. బాగుంది, ఇలాగే చేయాలి ప్యాకింగ్ అని అన్నారు. ప్రాన్స్ పికిల్ అది పంపించాము 1 కేజీ. ఎలా ఉందో చూడాలి, అక్కడికి వెళ్ళేసరికి నీట్గానే ఉంటుంది అని అన్నారు. అలా నీట్గా అలా పెట్టేసుకుంటున్నారండి అన్నీ ప్యాకింగ్ చేశాక. చిక్కీలు అవి ఊరు నుంచి వచ్చాయి, మా హోమ్ టౌన్ నుండి, అవి పెట్టేశాము. కొన్ని చిప్స్ చెప్పారండి బాబు వాళ్ళు, ఓన్లీ టాయ్స్ కోసమే. పాప అవి పంపించారు బాబు వాళ్ళకి తీసుకొని. బాదం మిల్క్ పౌడరు అవి పంపించారు, మిక్స్ చేసుకొని ఇన్స్టంట్గా మిక్స్ చేసుకోవచ్చు, అన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఎలాగో వెళ్తుంది కదా అని. ఇంకా యాడ్ ఆన్ అవుతూ ఉన్నాయండి. సో అన్ని కేజెస్ అయిపోయాయి. కొన్ని పౌడర్స్ అలా తెలియదు కదా, సో అందుకే నేను రాశానండి. కొన్ని చిప్స్ అవి క్రేవింగ్స్ ఉంటాయి కదండి, సో ఇండియాలో చూసినవి బాబు వాళ్ళు అడిగారు. ఇంకా నో చెప్పలేక అవి ఆ చిప్స్ ఇష్టం లేకపోయినా నో చెప్పలేక పంపించాల్సి వచ్చింది. కొన్నే కాబట్టి 1, 2 అలా నీట్గా పెట్టేసుకుంటున్నారండి. 30 కేజెస్ వరకు ఉంటుంది. ఒక పర్సన్ లిఫ్ట్ చేయగలిగినంత వెయిటే పెడతారు అంట. కేజీకి 650 అండి, 650. ఫస్ట్ 720 చెప్పారండి, అప్పుడు వెయిట్ 20 కేజెస్ బిలో అని చెప్పాం. 20 కేజెస్ అబవ్ నెక్స్ట్ ఫైనల్గా 33 కేజెస్ అయింది కాబట్టి 650 తీసుకున్నారండి. ఐసీఎల్ కొరియర్స్ అండి. ఎవరికైనా కావాలంటే ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. మ్యాగీ ఒకటి పాప చెప్పారండి, సో అందుకే తీసుకున్నారు. సుదీక్ష పాప కొన్ని యాడ్ చేసింది. నేను ఎప్పుడు స్వీట్స్ ఇక్కడ తీసుకుంటానండి, అమీర్పేటలో చాలా బాగుంటాయి. బర్ఫీ అది తీసుకున్నామండి, ఆ స్వీట్ 1 కేజీ, అది వేరే స్వీట్ హాఫ్ కేజీ తీసుకున్నాం. బ్రాస్ది నేను షేర్ చేశాను కదండి ఆల్రెడీ, ఎగ్రోమెక్లో తీసుకున్నాం. అది నీట్గా జాగ్రత్తగా పెట్టమని చెప్పాను. సింహాసన్ అండి అది. స్పాంజెస్ కొంచెం అది మెత్తగా ఉండడం కోసం అలా పెట్టాం. కొన్ని చిప్స్ చూసారా అండి, కిడ్స్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, సో అందుకని. క్లాత్స్ 2 టాప్సే తీసుకున్నాం. ఒక దానిలో
1 శారీ పంపించానండి. ఇంకొకటి అమ్మవారికి కొన్ని శారీస్ బ్లౌజ్ పీసెస్ శారీగా కడతారు కదా! కడతారు మా సిస్టరు. సో, అవి కొన్ని పంపించాను అంతే. ఇంకా ఎక్స్‌ట్రా క్లాత్స్ ఏం వద్దని చెప్పారండి. కిడ్స్‌కి కానీ అన్నీ అక్కడే తీసుకుంటాను అని చెప్పారు. వారు వెళ్ళిన తర్వాత మెసేజ్ చేశారండి మాకు. వెయిట్ మనకు అప్రాక్సిమేట్‌గా ఇక్కడ చెక్ చేశారు. పాప ఒక లెటర్ రాశారు బాబుకి. ఆ లెటర్ అయితే అలౌ చేశారు కానీ చెక్స్ అలౌ లేదండి. మనం సెపరేట్‌గా వేరుగా పంపించుకోవాలి. అది కొరియర్ లాగా అలా సెండ్ చేయాలి. సో, బ్యాగ్‌కి తీసుకొచ్చాము మేము. అవి అలౌ లేదు అని చెప్పారు. చూసారా అండి అలా నీట్‌గా సర్దేశారు. ఇంత టైట్‌గా ఉంది కాబట్టి కొన్ని ఫ్లవర్స్ ఇక్కడే ఉన్నాయండి. పూజలప్పుడు అలంకరణ చేసుకోవడానికి చెప్పారు మా సిస్టర్. అవి పంపించాం. వారు వెళ్ళాక అక్కడ చెక్ చేసి మాకు వెయిట్ కూడా పంపించారండి. ఆ పిక్ ఫైనల్ చేశాక అప్పుడు మనీ సెండ్ చేయించుకున్నారు. వెంటనే బిఫోర్ ఏం చేసుకోలేదండి. 21,450 సెండ్ చేసామండి 33 కేజెస్కి. 1 కేజీ 650 రూపీస్ అండి. నీట్గా వ్రాప్ చేసేసారండి. కంప్లీట్గా బాక్స్కి అలా వ్రాప్ చేసేసారు. ఆడేనే బెంగళూరు వెళ్ళిపోతుంది అని అన్నారు. నెక్స్ట్ వెళ్ళేసరికి టైం పడుతుంది. నెక్స్ట్ వీక్ ట్యూస్డే వెన్స్డేకి అలా వెళ్తుంది అని అన్నారు. కరెక్ట్గా ఎప్పుడు వెళ్తుందో తెలియదు. నెక్స్ట్ షార్ట్లో షేర్ చేస్తారండి. చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఎన్ని డేస్కి వెళ్తుంది అనేది డౌట్ ఉంటుంది కదా. మనకి ఇలా కూడా ఉంటుందండి. స్టార్టింగ్లో కూడా వీక్ మండే అలా సెండ్ చేసినప్పుడు వీకెండ్కి వెళ్ళిపోతుంది. సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది కాబట్టి వెళ్ళదు అని చెప్పారు. క్లియర్ కదండి. చాక్స్ అలాంటివి పంపించడానికి తీసుకొని వెళ్ళరండి. చాకు అలా మనం వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్లాల్సిందే తప్పక. దీనిలో అయితే కొరియర్ చేసేటప్పుడు అయితే అవి అలా ఉండదు. అగరవత్తులు అయితే తీసుకొని వెళ్ళలేదు. మనం వత్తులు పూజ చేసుకోవడానికి అయితే ఎన్నైనా పంపించుకోవచ్చండి. కర్పూరము అలాంటివి అసలు అలో లేదు అని చెప్పారు. కొంచెం ఏమైనా ఫైర్ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది అని. చూసారండి కంప్లీట్గా అలా వ్రాప్ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాక మాకు వెయిట్ చెక్ చేసి పంపించారు. ఫైనల్గా మనం అమౌంట్ సెండ్ చేయొచ్చండి. దాని మీద అడ్రస్ ఉంటుంది కదా, అది తీసుకొని వెళ్తారు. మేము టెక్సాస్కి వేస్తున్నామండి. అక్కడ అడ్రస్ మా ట్విన్ సిస్టర్ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ అడ్రస్ ఇచ్చేస్తే సరిపోతుంది వాళ్ళకి. మనకి చెక్ చేసుకోవచ్చండి కొరియర్ ఎక్కడికి వెళ్ళింది అనేది క్లియర్గా. అక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అని చెప్పారు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారండి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటి సున్నుండలు అలాంటివి. అక్కడ కొంచెం ఇలా మిక్సీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చేసుకోవడానికి అలా, అందుకని ఇక్కడ నుంచి పంపించుకున్నారు అంతే. పికిల్స్ అలాంటివి పంపించుకోవచ్చు. మెయిన్ అదే అండి, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, చింతపండు, అవి 3 ఇక్కడివే అక్కడ అంత బాగుండవు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో షేర్ చేయండి. నేను క్లియర్గా సెండ్ చేస్తాను. మా సిస్టర్ని అడిగైనా తెలుసుకొని అయినా ఏమన్నా ఉన్నప్పుడు. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ క్లాత్స్ వెళ్ళారండి. వెళ్ళేటప్పుడు అనుకున్నారు క్లాత్స్ ఇంకా తీసుకెళ్ళవలసింది అని అనుకున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత అంత కలర్ షేడ్ అయిపోయాయి అని చెప్పారు. అక్కడ మిషన్స్కి అయి ఉండొచ్చు మేబీ. సో ఎక్కువ డ్రై అవుతూ అలాగా ఉంటుంది కదండి, ఇంకా అక్కడే తీసుకుంటాను అని చెప్పారు. ఏం క్లాత్స్ ఏం పంపించలేదండి ఫైనల్గా. చూసారా అండి అలా నీట్గా కంప్లీట్గా అలా ర్యాప్ చేసేస్తారు, ఎక్కడ గ్యాప్ ఉండదు. ఫైనల్గా ఇక్కడైతే వెయిట్ చెక్ చేశారండి, మన దగ్గర చూపిస్తారు కానీ వెయిట్ చాలా కరెక్ట్గా ఉండాలి అని చెప్పారండి వారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వెయిట్ మిషన్లో చెక్ చేసి కొంచెం కూడా డిఫరెన్స్ ఉండకూడదు అంటండి, స్ట్రిక్ట్గా ఉంటున్నాయి రూల్స్ అని అన్నారు. అక్కడ వెళ్ళాక వాళ్ళు పిక్స్ సెండ్ చేశారు ఇంత ఫైనల్ ఉంటుంది అని. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.